ఆ సిరి సంపద అంటాం చూడండి మనం. ఆ రెండింటిని ఆమె ఆయనకి ఇచ్చింది. నాభ్యాలవాలను రోమాళి లతాఫల కుచద్వయి. ఇక్కడ మనం ఎక్కడ ఆమె స్థనములను ఇచ్చింది అని అనుకుంటామేమోనని కవి అంటే హయగ్రీవుడికి అప్పుడే భయం పుట్టింది. నిజంగా అవి స్థనములు కావు. ఎందుకంటే నేను ముందే మీకు చెప్పాను, అది శ్రీ భూ అని, శ్రీదేవి భూదేవి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో తెలుసిన, ఆదానము ప్రధానము. ఆదానము ఈ ప్రపంచంలో ఉండేటువంటి పంచభూతాలు ఉన్నాయి. ఎండాకాలంలో అంతా భూమిలో ఈ నీరంతా కూడా ఆవిరైపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే తీసుకుంటాడు సూర్యుడు. సూర్యుడికి తెలియదు, మనకి తెలియదు సూర్యుడు ఎప్పుడు తీసుకుంటున్నాడు, ఈ నీళ్లలో ఆవిరిగా ఎప్పుడు మార్చేసి తీసుకుంటున్నాడు అని. వాటిని మేఘాలుగా పైకి తీసుకెళ్తాడు. అది మనకు తెలియదు. వర్షించేటప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఇది ఆదానము, ఇది ప్రధానము మనకిస్తున్నాడు. ఆదానము అంటే మన దగ్గర నుంచి తీసుకోవడం, ప్రధానము అంటే మనకి ఇవ్వటం. ఆదానము ప్రధానము అనే రెండింటి వల్ల ఈమె మనకి ఇస్తోంది అని తెలుస్తున్నది. నాభ్యాల వాళ్ళ రోమాళి లతాఫల కుచద్వయి. రోమాళి ఒక అర్థం చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. నాభి నుంచి స్థనముల వరకు ఒక చిన్న రోమములతో వెంట్రుకలతో చేసిన చిన్న నూగారు అంటారు, ఒక చోటు ఉంటుంది. ఆ తీగకు ఇవి కాసిన పండ్లు అని వర్ణిస్తున్నాడు. అవి పండ్లు అనుకుంటావేమో, సృష్టిలో జరిగేటువంటి ఆదాన ప్రదానములు. భగవంతుడు మనకి ప్రదానం చేస్తున్నాడు అంటే, మనకి ఇస్తున్నాడు అంటే 9 నెలలకు ఇవ్వబోయేటువంటి బిడ్డ ఈ రోజే కడుపున పడ్డట్టు మనకు తెలుసు. మనని చంపుతున్నాడు అంటే ఎప్పుడు చంపుతాడో మనకి తెలియదు. అంటే అది ఆదానం, ఆయన తీసుకుంటున్నాడు. ఇది ప్రదానం, ఇస్తున్నాడు. ప్రదానం మనకు కనిపిస్తుంది, ఆదానం మనకు కనిపించదు. అది కనిపించి కనిపించకుండా ఉండేటువంటి రెండింటి వల్ల అది నూగారు అంటున్నారు. అది ఉన్నదా లేదా అనేటువంటి సందేహం మీకు అక్కర్లేదు, మీరు చూడలేరు. బట్ అదంతా జరుగుతున్నది. ఆదానము ప్రదానం జరుగుతోంది సృష్టిలో. దీనంతా ఆయన తీసుకుంటున్నాడు, మళ్ళీ మనకే ఇస్తున్నాడు. ఆ వర్షం అంతా నీళ్ళన్నీ సముద్రాల్లో ఉండే, నదుల్లో ఉండే నీరంతా ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. వీళ్ళు అక్కడ కూర్చుంటున్నదా? కూర్చోదు. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేసి సముద్రం నీళ్లు మరి తోడుకొచ్చి ఇక్కడ పోయాలంటే ఎంత కష్టం, ఎన్ని మోటార్లు కావాలి, ఎంత ఎనర్జీ వేస్ట్ కావాలి. మరి ఏం లేదు, సూర్యుడు ఊరికినే తీసుకెళ్ళిపోతున్నాడు. మనం ఆయనకు రూపాయి కూడా పన్ను కట్టలేదు. మన చెత్త తీసుకుపోవాలంటే మున్సిపాలిటీకి మనం ఇంత పన్ను కట్టాలి. మన రోడ్లు శుభ్రం చేయాలంటే పన్ను కట్టాలి. ఒక్కసారి వాయుదేవుడు వచ్చి ఇట్లా వీచిపోయినాడంటే శుభ్రం అయిపోతుంది. ఒక్కసారి వానదేవుడు వచ్చి వర్షించేశాడంటే శుభ్రంగా కళ్యాణం చల్లేస్తున్నాడు. మన వాకిట్లో ఇంత 10 అడుగుల మేర నీళ్లు చల్లడానికి మనం ఎంతో అవస్థపడతాం. లేకపోతే 10 మనిషిని పెట్టుకుని అమ్మ నీకు 1000 రూపాయలు ఇస్తా, నా వాకిలి శుభ్రం చేయి అంటున్నాడు. ఆయన మరి ఏం తీసుకుని శుభ్రం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించామా భగవంతుడు చేస్తున్న సహాయం? నువ్వు నాకేం చేసావు? నీకేం చెయ్యాలి? కొన్ని వేల, ఎంత డబ్బు పెట్టినా నీకు దొరకనటువంటిది నీ కిడ్నీ ఖరీదు చెప్పు, నీ కన్ను ఖరీదు చెప్పు, నీ అంతవరకు అక్కడ నీ రక్తం ఖరీదు చెప్పు. ఒక రక్తం తయారు చేయమని సైంటిస్టులు అందరినీ కలిసి, ఎవరు తయారు చేయలేడు, పరమాత్మ చేస్తున్నాడు. నీ లోపల కూర్చుని సర్వదేహానాం ఉద్దేశే అర్జున తిష్టతి. కూర్చొని ఏం చేస్తున్నావయ్యా? ఈ పనులన్నీ చేస్తున్నాను నాయన. ఏమేం చేస్తున్నావు? నువ్వన్నీ పనికిమాలవన్నీ నా లోపల వారేస్తున్నావు. భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, ఇంకా కావలసిన కూల్ డ్రింక్స్, ఇంకా పానీయం కూడా. అవే కాకుండా మద్యం, మదిర ఎన్నెన్నో పోస్తున్నావు నా పొట్టలు. వాటన్నిటినీ నేను అరిగించలేక చస్తున్నా. అరిగించి శరీరానికి సప్లై చేసి, అక్కర్లేదనుకున్న వాటిని బయటకు పంపించి, ఇన్ని కష్టాలు ఆయన పడుతుంటే దేవుడు మాకేం చేశాడు? అసలు వాడు ఉన్నాడా? వాడు లేనే లేడు. దేవుడు లేడు అనే అధికారం ఎవరికి ఉంటుందంటే, దేవుడి కోసం, దేవుణ్ణి చూడటం కోసం ప్రయత్నించి నిజంగా వాడు కనపడకపోతే లేడు అని చెప్పే అధికారం ఉంది. కానీ నువ్వు ప్రయత్నం చేయకుండా దేవుడు లేడు అంటానికి నీకు అధికారం లేదు. ఊరికే దేవుడు లేడండి, నీవు చూడలేకపోవచ్చు.
వాళ్ళు ఏంటంటే నువ్వెవరు? నువ్వు కావాలంటే ఆలోచించండి, మనం కావాలంటే ఎంత సిన్సియర్ వర్కర్ అయినా నెలకు సంవత్సరానికి 12 రోజులైనా క్యాజువల్ లీవ్ పెడతాడు. అంటే వాడికి ఎలిజిబిలిటీ ఉన్న లీవ్ అయినా పెట్టుకుంటాడు, ఎక్స్ట్రా సెలవులు పెట్టకపోయినా. సూర్యుడు ఎప్పుడైనా ఒక్కరోజు సెలవు పెట్టడం చూసామా మనం? ఒక్క నిమిషం లేట్ కావడం చూసామా? ఒకరోజు ఆలస్యం కావడం చూసామా? మన పంచాంగం రాసినటువంటి వాళ్ళు లెక్కలు కట్టి ఫలానా రోజు గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్లకు వస్తుంది అంటే ఖచ్చితంగా అన్ని గంటల, అన్ని నిమిషాల, అన్ని సెకండ్లకు వస్తుంది. ఇన్ని గంటలకు విడుకుంటుంది అంటే విడుస్తుంది. వాళ్ళెవ్వరూ కూడా అంటే భూమి 24 గంటలు తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే నిజంగా తిరుగుతోంది. పోనీ 25 గంటలు ఒకరోజు తిరిగి 23 గంటల్లోనే ఒకరోజు ముగిస్తోందా? అస్సలు ముగించదు. ఇంత కట్టడి ప్రకారం ప్రపంచం జరుగుతూ ఉంటే జరగటం లేదు, జరిగించేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. ఒక చిన్న విషయం ఆలోచించండి, దేవుడు లేడనే వాళ్ళకి చెప్తున్నా. ఈ టేబుల్ ఉంది అని మనం చూస్తున్నాం కదా, ఈ టేబుల్ను తయారు చేసేవాడు నాకు తెలియకపోవచ్చు కానీ ఎవడో ఒకడు వడ్రంగి వాడు ఉంటే కదా ఈ టేబుల్ తయారైంది. లేకుండా నాకు టేబుల్ ఆకాశం నుంచి ఊడి పడలేదు కదా. మరి తల్లి గర్భంలోకి ఎవరైనా ప్రవేశించి బిడ్డను తయారు చేశారా? ఎప్పుడు తయారు చేయలేదు. తల్లి గర్భంలో బిడ్డ తనకు తాను తయారవుతున్నాడు. మరి ఆ లోపల ఎవరు తయారు చేయకపోతే వాడు ఎట్లా తయారైనాడు రా? ఒక వస్తువు ఉంది అంటే ఖచ్చితంగా ఒక క్రియేటర్ ఉండాలి. క్రియేటర్ నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియనంత మాత్రాన వాడు లేడనే అధికారం నాకు లేదు. కాబట్టి భగవంతుడు లేడు అని అనవాకండి, భగవంతుని చూడటానికి ప్రయత్నం చేయండి. వాడు అంతటా కనబడతాడు. ప్రహ్లాదుడి లాంటి దృష్టి మనం సంపాదించుకుంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి అంటే మళ్ళీ విష్ణు అనుకోకండి. సర్వోపగతుడు, కాలచక్రాన్ని తిప్పుతున్నవాడు, సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. వెదకి చూడు. అందుకే బైబిల్లో కూడా వెతుకుడి దొరుకును అంటారు. వెతక్కుండానే ఊరికనే జీసస్ క్రీస్తు దేవుడు అని ప్రవక్త చెప్పడం, మనం కూడా సరే జీసస్ క్రీస్తు దేవుడు అనుకోవడం. దేవుడైతే చావకూడదు. మరి రాముడు చచ్చిపోయినాడు కదా, కృష్ణుడు చచ్చిపోయినాడు. రాముడు కృష్ణుడు దేవుళ్ళని మేము చెప్పం, మేము అవతార పురుషులు అంటాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవంతుడు అనేవాడు ఎక్కడెక్కడ అధర్మము పెచ్చు పెరిగిపోతూ ఉంటుందో, ధర్మం అణగారిపోతూ ఉంటుందో అప్పటికప్పుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి తాను పుడుతూ ఉంటాను, అవతారం తీసుకుంటాను. అది అయిపోయిన తర్వాత నేను అవతారాన్ని చాలించుకుంటాను. నేను అవతారం ధరించానే కానీ నేను పరమాత్మని నేనెప్పుడు ఉండకుండా పోవడం అనేది ఉండదు. మనం అందరం ఇక్కడికి వచ్చాం, మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లోకి మనం వచ్చాం, ఇక్కడే కూర్చోం. మరి ఎందుకు వచ్చాం? లలితా సహస్రనామం వినడానికి వచ్చాం. ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. అలాగే పరమాత్మ అవతారాన్ని ధరిస్తున్నాడు. ఆ పని అయిపోయిన తర్వాత, పర్పస్ సర్వ్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. లక్ష్యరోమలతాధారాతాత మున్నేయ మధ్యమ స్థనభారదళం మధ్య పట్టబంధ వళిత్రయ. ఈ సాముద్రిక శాస్త్రంలో స్త్రీకి హస్సాముద్రికం అంటారు, అదొక శాస్త్రం. దాంట్లో పట్టబంధ వళిత్రయం అంటే పొట్ట 3 మడతలు పడాలిట. అది ఒక సౌందర్యం. ఒక పద్మినీ జాతి, ఒక జాతి స్త్రీలకు అలా ఉంటుంది అని అదొక లక్షణము. ఆ లక్షణాన్ని చెప్తున్నాడు. స్తనభార దళం మధ్య పట్టబంధ వళిత్రయ. అమ్మవారి పొట్ట ప్రదేశం కూడా అలాగే 3 మడతలు పడి ఉంది. త్రయ అంటే 3, వళి అంటే వరుసలు, మడతలు. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి. అరుణారుణ కౌసుంభ వస్త్రం. కౌసుంభ వస్త్రము అంటే కాషాయ రంగు బట్ట, ఆరెంజ్ కలర్ అంటామే. అటువంటి వస్త్రం కట్టుకుంది ఆమె. అరుణారుణ కౌసుంభం. అందులో కొంత అరుణవర్ణము అంటే రజోగుణమే అని నిన్ననే మనం చెప్పుకున్నాం. అలాంటి వస్త్రం కట్టుకుంది.
రత్న కింకిణికారమ్య రసనా దామభూషిత. రత్న కింకిణులతో చేసినటువంటి నడుముకి కట్టుకున్నటువంటి వడ్డాణం కట్టుకుంది ఆమె. రసనాదామము అంటే మొలత్రాడు, అది కట్టుకుందిట. మొలకి అప్పుడప్పుడు మన వాళ్ళు వడ్డాణం కాకుండా ఇంకొక తాడు కూడా కట్టుకుంటారు, తాడులాగా ఉంటుంది. అవి మరి భాస్కరాచార్యులు ఏం రాశారంటే ఆంధ్రదేశంలో స్త్రీలు పెట్టుకునేటువంటి నగలు అని రాశారు వారి భాష్యంలో. మరి అలాంటి నగలు పెట్టుకుంటున్నారేమో. నడుముకి ఒక తాడులాగా. ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద హారాన్ని తీసి నడుము కట్టుకుంటున్నారు వడ్డాణం కాకుండా. అలాంటిది అని మనం అనుకోవచ్చు. మువ్వలు ఉన్నటువంటిది అది, దానికి మువ్వలు కూడా ఉన్నాయట. కింకిణి అంటే మువ్వలు కట్టుకున్నటువంటిది ఒక వడ్డాణం పెట్టుకుంది. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఉరుద్వయం ఉందిట, ఆవిడ తొడలు ఉన్నాయట. కామేశ్వరుడికి మాత్రమే కనపడతాయిట, ఇంకెవ్వరికి కనపడకూడదు. అందుకే భారతదేశంలో స్త్రీలు చీర కట్టుకుంటారు. చీర కట్టుకుంటే తొడలు కనిపించవు. పంజాబీ డ్రెస్ వేసుకుంటే కనిపిస్తాయి. పంజాబీ డ్రెస్ వేసుకోవడం మన సంప్రదాయం కాదు. అలా అది విదేశీ సంప్రదాయం. వాళ్ళు ఎందుకు అటువంటి ప్యాంటు, టైట్ ప్యాంటు వేసుకుంటారు? టైట్ ప్యాంటు వేసుకుంటే కరెక్ట్గా వీళ్ళ షేపులన్నీ కనపడతాయి. అలా కనపడకూడదట. కామేశజ్ఞాత సౌభాగ్యం, కామేశ్వరుడికి మాత్రమే కనపడాలి, ఇంకెవడికి కనపడకూడదు. అటువంటి మార్దవ ఉరుద్వయాన్విత. ఆ ఉరుద్వయం అంటే 2 తొడలు, అలాంటి తొడలు ఎవరికి బయట వాళ్ళకి కనపడకూడదు. అందుకనే చీర కట్టుకునేటువంటి సంప్రదాయం మన శాస్త్రంలో ఉంది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మీకు ప్రతిమోపాసన అని ముందే చెప్పాను. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారంటే స్థూల రూపాన్ని వర్ణిస్తున్నారు. మాణిక్య మకుట ఆకార జానుద్వయ విరాజిత. మాణిక్య మకుటములాగా ఉన్నటువంటి మోకాళ్ళు, జానుద్వయము అంటే మోకాళ్ళు ఉన్నాయి. నకదీదికి సంచన్న నమజ్జన కడతాడు. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంగిక. ఆమె జంఘ అంటే పిక్కలు, పాదాల దగ్గర ఉండేటువంటి పిక్కలు ఎలా ఉన్నాయంటే గూఢగుల్భ కాదు, ఇంద్రగోప పరిక్షిప్త ఆరుద్ర పురుగులు. ఇంద్రగోపములు అంటే ఆరుద్ర పురుగులు అంటే పట్టు పురుగులు ఎలా ఉంటాయో అలాంటి ఆరుద్ర పురుగుల్లాగా ఉన్నటువంటి పిక్కలు ఉన్నాయి ఆమెకు. అంటే ఉద్దేశం ఏమిటి అంటే, మీకు ఒక పద్మినీ జాతి స్త్రీని వర్ణిస్తున్నారు కదా సాముద్రిక శాస్త్రం ప్రకారం. పట్టీలు పెట్టుకున్న తర్వాత ఈ ఇంద ఉండేటువంటి ఎముకలు కనపడకూడదు. అది కవర్ చేసేటువంటి కండరాలు అక్కడ ఉండాలి. అట్లా ఉన్నప్పుడే అందెలు పెట్టుకున్నా, పట్టీలు పెట్టుకున్నా, నూపురాలు పెట్టుకున్నా ఆ సౌందర్యం ఉంటుంది. అమ్మవారి పాదాలు చూస్తే బొమ్మలో మీకు తెలిస్తే మనకు పాదాల దగ్గర ఉండేటువంటి ఆ ఎముక కనపడకూడదు. అవి అలా ఉన్నాయి. గూఢగుల్ఫ కూర్మపుష్టు జయిష్ణు ప్రపదాన్విత. గూఢగుల్ఫ కూర్మపుష్ట ప్రవిష్టు ప్రపదాన్విత. ప్రపదము అంటే పైకాలు, మీగాలు. ఆ మీగాలు ఎలా ఉంది అంటే తాబేటి డిప్పలాగా ఉంది. అంటే పాదం ఇలా ఉండాలి, స్లాంట్గా ఉండకూడదు. పై పాదం, కింది పాదం స్లాంట్గా ఉండాలి. అంటే నేల మీద తడితో అద్ది కాలు పెడితే అది మొత్తం పాదము పడాలి. అది పడితే సీతాదేవికి అలా పడేది. అలా పాదం అంతా కాళ్ళ నేల మీద తడిపి ఇలా పాదం పెడితే మనందరికీ ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక ఖాళీ ఏర్పడి ముందు పాదం పడుతుంది, తర్వాత పాదం పడుతుంది, ఈ మధ్యలో ఖాళీ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చూసుకోండి, ఇప్పుడు చూడకండి. తడిలో కాలు పెట్టి పక్కన పెడితే పాదం కంప్లీట్గా నేల మీద పాదం గుర్తు పడాలి. అలా పడితే సీతాదేవికి అలాంటి, అంటే అటువంటి సౌభాగ్యవతులకి అలా పడుతుందేమో మనకు తెలియదు. లక్షణ శాస్త్రం చెప్తోంది, మరి మనకు తెలియదు. నకదీదితి సంచన్న
నమజ్జన తమో గుణ నఖదీదితులు, నఖము అంటే గోళ్ళు, ఆమె పాదాల గోళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఎవరైనా వచ్చి నమస్కరిస్తే, ఆమెకు ఎవరు నమస్కారం చేస్తూ ఉంటే వాళ్ళ కిరీట కాంతులు పడి నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ వాళ్ళనందరినీ కూడా ఆ అజ్ఞానంలో నుంచి తీసేస్తోంది. అంటే ఒక నీలపు రంగు రాళ్లతో కిరీటం పెట్టుకున్న వాళ్ళు ఆమె పాదాలకు నమస్కరించారు అనుకోండి. ఆమె పాదాల మీద నీలి రంగులు పడటలేదు, ఆమె పాదాల కాంతి ఈ నీలి రంగు రాళ్ల మీద పడి వీటిని తెల్లగా మార్చేస్తోంది. అంత జ్ఞానాన్ని అప్పుడు ఎర్ర పద్మరాగ మణులతో ఉన్నవాళ్ళు నమస్కరించారు అనుకున్నాం. ఆమె నకదీదితులు, ఆమె గోళ్ల కాంతులు వాళ్ళ కిరీటాల మీద పడి ఆ రంగు లేకుండా చేస్తున్నాయట. అంటే ఇక్కడ రంగు ఉండటం అనేది సత్వ రజస్తమో గుణాలు త్రిగుణాత్మకమైనది అని చెప్పుకున్నాం కదా. మనం అందరం గుణాలతో ఉంటాం. ఏ గుణంతో అమ్మవారికి నమస్కరించినా ఆ గుణం సత్వగుణంగా మారిపోతోంది. ప్రతీకోపాసనలో అదే అర్థం. నువ్వు ఏ గుణంతో నమస్కరించినా, మనందరం కిరీటాలు లేవు, మనం అందరం పద్మరాగ మణులు పెట్టుకుని కిరీటాలు పెట్టుకోలేదు. మన దగ్గర ఉన్నవి ఏమిటంటే 3 గుణాలు ఉన్నాయి. అందులో రజస్సు తమస్సు చాలా ఎక్కువగా ఉన్నాయి, సత్వం అసలు ఉండదు. ఎప్పుడో ఒకసారి ఉండకపోతే ఇక్కడ కూర్చోలేండి. ఇప్పుడు సత్వం ఉండబట్టే కూర్చున్నారు. ఇప్పుడు సత్వం ఉంది, సత్వగుణం లేకపోతే జ్ఞానం కలగదు. ఇది నేను చెప్తున్నా మీకు అర్థం కాదు. సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వం వల్లే జ్ఞానం వస్తుంది. మీకు అంతకుముందు ఏ గుణమన్నా ఉండనివ్వండి, ఇప్పుడు సత్వం పైకి వచ్చి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సత్సంగాలకు మనం వెళతాం, అక్కడ కూర్చుంటాం, అక్కడ చెప్పేది వింటాం. ఇప్పుడే తమస్సు వచ్చింది అనుకోండి, నిద్ర వస్తుంది. ఎవరైనా సత్సంగానికి వెళ్ళి పాఠం వింటూ వింటూ కళ్ళు మూసుకుంటారు, నిద్రపోతారు. నిద్రపోతున్నారంటే అర్థం ఏమిటి? తమస్సు వచ్చేసింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కానీ తమస్సు వచ్చింది. వింటున్నారు, రజస్సు ఉండాలి. రజస్సు లేకపోతే మనం వినలేము. సత్వం లేకపోతే అర్థం కాదు. కాబట్టి సత్వం ఉండాలి, రజస్సు ఉండాలి. పూర్తిగా రజస్సే ఉందనుకో, అలాంటి వాళ్ళు కూడా అమ్మవారికి నమస్కారం పెట్టేటప్పటికీ ఆ రజస్సుకు ఎరుపు అని అర్థం, తమస్సుకు నలుపు నీలము అని అర్థం. అవి రెండూ కూడా పోగొట్టి వాటినన్నీ స్వచ్ఛంగా సత్వంగా మార్చేస్తుంది. సత్వంగా మారిస్తేనే శుద్ధ సత్వంలోకి వెళ్ళి పరమాత్మ దర్శనం చేసుకోగలుగుతారు. అద్దం మీద మురికుంటే అద్దం కనిపించదు. రామాయణం ఇదే సూచిస్తోంది. రామాయణంలో రాముడు ఆదర్శ పురుషుడు. రామాయణం జరిగిందా లేదా అని పక్కకు పెట్టండి. రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి మనకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే, రాముడు ఆదర్శ పురుషుడు అంటే అలా మోడల్గా ఉండవలసిన వాడు, అతన్ని చూసి మనం నేర్చుకోవలసినటువంటి వ్యక్తి. ఆయనకి 3 స్త్రీలు తారసపడ్డారు. ఒక ఆవిడ తాటక, ఒక ఆవిడ అహల్య, ఒక ఆవిడ సీత. తాటకని సంహరించాడు రాముడు. చంపకూడదు, ఆడవాళ్ళ మీద ప్రయోగం చేయకూడదు అని అన్నప్పటికీ విశ్వామిత్రుడు వేయి నీకేం పర్వాలేదు నేనున్నానన్నాడు. గురువు గారి మాట విని రాముడు తాటకని చంపాడు. తాటకని చంపాడు అంటే తాటకని తమో గుణానికి ప్రతీక తాటక, ఆవిడ్ని సంహరించాడు. తమస్సును సంహరించాలి, రజస్సును మార్చుకోవాలి. అహల్యను మార్చాడు. రాయిగా ఉన్న అహల్యని స్త్రీగా చేశాడు, రాతిని నాతిగా చేశాడు. అంటే రజస్సును మార్చుకోవాలి. రజస్సు ఇంతకుముందు తమస్సులో చేరి ఉండేది, దాన్ని అందులోంచి విడిపించి దీంట్లో పెట్టాడు. రజస్సుని మార్చాడు. సీత సాత్విక ప్రవృత్తి, సీతను చేపట్టాడు. సత్వాన్ని తీసుకోవాలి. సత్వంతో రాముడికి జ్ఞానం కలిగింది. రాముడు ఆత్మారాముడు అయినాడు కానీ రామ పరబ్రహ్మ కాలేదు. సత్వాన్ని కూడా వదలాల్సి వచ్చింది. అందుకే సీతా పరిత్యాగం చేశాడు. రామాయణ కథలో రాముడు త్రిగుణాలను దాటి త్రిగుణాతీతుడై గుణాతీతుడైపోయి రాముడు పరబ్రహ్మ అయినాడు. ఆత్మారాముడైనాడు, తర్వాత రామ పరబ్రహ్మ అయినాడు. త్వమసి అయినాడు, త్వం తదసి అయినాడు రాముడు. ఆ సంగతిని రామాయణం అనేటువంటి ఒక కథలో ఇతిహాసంగా మనకి పెద్దలు చెప్పారు. నకదీదితి సంచన్న నమజ్జన తమో గుణ
పదద్వయ ప్రభాచాల పరాకృత సరోరుక పదద్వయ ప్రభాజ నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుక సరోరుకముల్లో ఉండేటువంటివి తామరం తామర పువ్వులను ధిక్కరించేటట్లుగా ఉన్నట ఈమె పదద్వయ ప్రభలు పదద్వయం అంటే రెండు పాదముల యొక్క ప్రభ కాంతులు పరాకృత ఓడిస్తున్నాయిట ఎవరిని సరోవరంలో ఉండేటువంటి తామరలను అంటే సరోవర తామరల కంటే అధికంగా అంత సౌందర్యవంతంగా ఆవిడ పాదాలు ఉన్నాయి సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ సింజానములు కాళ్ళకి అందెలు అవన్నీ ధ్వనిస్తున్నటువంటి అందెలు పెట్టుకుంటే కాళ్ళకి గజ్జలు అందెలు అవన్నీ నూపురాలు పెట్టుకుంది కదా ఆమె అవి ఎలా ఉన్నాయంటే మరాళి మందగమన ఆవిడ నడుస్తూ ఉందిట మరాళి మరాళి అంటే హంస హంసలాగా నడుస్తోందిట అంటే ఆవిడ నడక అలా ఉందిట ఇక్కడ హంస ఎందుకు వచ్చింది హంస నడక నెమలి నడక చెప్పచ్చు కదా నెమలి కూడా చాలా అందంగా నడుస్తుంది హంస నడక అని ఎందుకన్నారంటే ఆవిడ పదం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆవిడెవరు మీరు జీవితంలో వేసే ఒక్కొక్క అడుగు ఇక్కడ పాలు నీరు కలిసి ఉన్నది సత్తు అసత్తు కలిసి ఉన్నది అందులో అసత్తును వేరు చేసి సత్తును మాత్రమే గ్రహించేది హంస ఒకటి పాలు నీళ్లు కలిసి ఉంటే హంసను అక్కడ వదిలితే నీళ్ళన్నీ వదిలేసి పాలను మాత్రం గ్రహిస్తుంది మనం పాలను గ్రహించడం పాలను మాత్రం గ్రహించేది హంస ఒకటి హంస కాకుండా అగ్నిదేవుడు కూడా అలాంటి వాడే అగ్నిదేవుడు కూడా ఏం చేస్తాడంటే పాలు నీళ్లు కలిసి ఉంటే పొయ్యి మీద పెట్టామనుకోండి నీళ్ళన్నీ ఆవిరైపోతాయి పాలు మాత్రం మిగులుతాయి అంటే చాలాసేపు నిప్పులో కాచండి ఎన్ని నీళ్లు కలిపామో ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి పాలు మాత్రం మిగులుతాయి అగ్నిదేవుడు ఒక్కడు అలా చేయగలడు హంస చేయగలడు కాచకుండానే చేస్తుంది క్షీరము మున్ను నీటి కొసగను సగుణంబును తన్ను చేరుటను నీరము తప్తమవుడగని చిచ్చురికని వెతకే జలంబు అంటాడు అది ఏమవుతుందంటే పాలు నీళ్లు కలిసి ఉండేట క్షీరము మున్ను నీటి కొసగను స్వగుణంబును తన్ను చేరుటను పాలు నీళ్లు వచ్చి తనలో చేరగానే ఓ నా మిత్రుడు ఇద్దరు ద్రవరూపంగా ఉన్నాం కదా వాడికి నాకు సరిపోతుంది ఇద్దరిని ఒకే జాతి వాళ్ళమని కలుపుకుంటుంది కదా తనలో మంచి మిత్రుడు కదా మిత్రుడు అని కలుపుకుందిట అది ఎప్పుడైతే నీరము తప్తమవుటగని నిప్పులో పెట్టారు ఆ నీళ్లు తాగుతున్నాయి వేడెక్కుతున్నాయి వేడెక్కి ఆవిరై వెళ్ళిపోతుంటే పాలు అనుకుంటారు అయ్యో నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చిన వాడు కాస్త ఈ అగ్నిదేవుడి వేడికి భరించలేక పారిపోతున్నాడే వీడిని ఎలా శత్రువుని ఎదుర్కోవడానికి నాకు శక్తి లేదు అని చిచ్చురికని వెతకే జలము అది ఆ పాలు పొంగి నిప్పును ఆర్పేసింది తన స్నేహితుడికి కష్టం వచ్చింది కదా అందుకని దుర్వార సుహృద్విపత్తి అని ఎప్పుడైతే పాలు పొంగి పొయ్యిలో పడి ఆర్పుతున్నాయో దానికి వచ్చినటువంటి ఆ దుఃఖాన్ని చూసి నీళ్ళు అనుకున్నాయిట అయ్యో నా స్నేహితుడు నాకు ఆశ్రయం ఇచ్చి ఇలా బాధపడిపోతున్నాడే అని పొంగిపోతున్నాడే అని చూసి వీడిని నీళ్లు తీసుకొచ్చి మనం చదువుతాం దేని మీద ఆ పాల మీద సుహృద్విపత్తి గని వన్ని దొరందన దుగ్ధం అంతలో నీరము కూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి గతిని అంటాడు సుభాషితాల్లో భర్తృగారి మహాత్ముల మైత్రి ఇలా ఉంటుంది మహాత్ముల స్నేహం ఇలా ఉంటుంది అంటే పాలు నీళ్లు కలిసి ఉంటే ఒకదానికి కష్టం వస్తే ఇంకోటి ఆదుకుంటోంది ఆ పాలు పొంగిపోతూ ఉంటే మళ్ళీ నీళ్ళు వేసి చల్లి ఆ పాలు చల్లారిపోతుంది నా స్నేహితుడు వచ్చాడే ఇంకా నాకేం పర్వాలేదని అది ఆగిపోతుంది అగ్ని అలా చేయగలదు హంస అలా చేయగలదు అమ్మవారు వేసే ప్రతి అడుగు ఎలా ఉందంటే అసత్తును సత్తు నుంచి వేరు చేసేటట్టుగా ఉంది మనం కూడా వేసే ప్రతి అడుగు అంటే ప్రతి ఆలోచన అసత్తు నుంచి సత్తును వేరు చేయండి ఆ సత్తు నేనేనని గ్రహించండి మరాళి మందగమన
మహాలావణ్య సేవతి. ఆ అందం ఎలా ఉంది అంటే మహాలావణ్యం, మొత్తం కేశాల నుంచి పాదాల వరకు అమ్మవారిని వర్ణించారు. ఇదంతా అమ్మవారి స్థూల రూప వర్ణన. సర్వారుణానవద్యాంగి, అమ్మవారిలో ఒక్క దోషం చెప్తామంటే సర్వారుణానవద్యాంగి, ఒక్క దోషం కూడా కనపడలేదు. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇక్కడ వంకర ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా సర్వారుణ అనవద్యాంగి, దోషం ఉంది అని చెప్పడానికి వీలు లేనటువంటిది. సర్వాభరణ భూషిత, అన్ని ఆభరణములతో అలంకరించుకున్నటువంటిది. శివ కామేశ్వరాంకస్థ, శివ స్వాధీన వల్లభ. ఇంకా ఇది ఒకటి చాలా చక్కటి చూడండి, స్వాధీన వల్లభ. ఇంత అందమైనటువంటి, ఇంత అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ఈ అమ్మవారు వల్లభుణ్ణి స్వాధీనం చేసుకుని. ఆయన లేకపోతే ఈయన ఉండదు, ఈమె లేకపోతే ఆయన ఉండదు. స్వాధీన వల్లభ, ఎక్కడెక్కడైతే సత్పదార్థం ఉంటుందో అక్కడక్కడ చిత్పదార్థం ఉంటుంది. ఎక్కడెక్కడ చిత్పదార్థం ఉంటుందో అక్కడ సత్తు ఉండే తీరాలి. సచ్చిత్తులు విడదీయడానికి వీలు లేకుండా ఉంటాయి. అది ఆమె యొక్క సౌందర్యం. స్వాధీన వల్లభ, భర్తని తన కంట్రోల్లో పెట్టుకుంది. ఆమె కంట్రోల్లో ఉన్నట్ట, స్వాధీనమైనట్ట. ఎవరు? వల్లభుడు. ఎవరికి? అమ్మవారికి. ఎందుకు వల్లభుడు స్వాధీనమైనాడు అంటారంటే చూడండి, శక్తి లేకపోతే శరీరం ఉండి ఏం పని చేయలేదు. శక్తే పని చేయించాలి. ఇంత శరీరము మనకు ఉంది, సత్తా మాత్రంగా సత్తు ఉంది. శక్తి లేకపోతే పని